హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు గనక భద్రాచలం నుండి పాపికొండలు వెళ్లే విధంగా ట్రిప్ ప్లాన్ చేస్తే గనక ఈ వీడియో తప్పకుండా చూడండి. మొట్టమొదట మీరు భద్రాచలం చేరుకొని అక్కడ రాములవారి టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి పాపికొండలు టూరిజం కి సంబంధించినటువంటి బుకింగ్ కౌంటర్స్ లో టికెట్ బుక్ చేసుకోండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మీకు సొంత వెహికల్ లేకపోతే గనక వారే వెహికల్ కూడా అరేంజ్ చేస్తారు. దానికి గాను ఎక్స్ట్రా 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు మొత్తం ఒక వ్యక్తికి వచ్చేసి 1300 రూపాయలు ఛార్జ్ చేస్తే వాళ్ళే వెహికల్ అరేంజ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి వెహికల్ లో మీరు వెళ్ళాలంటే కనుక ఉదయం 8 గంటలకల్లా భద్రాచలం వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళ వెహికల్ టాటా మ్యాజిక్ ఉదయం 8 గంటలకు బయలుదేరితే లాంచ్ ఎక్కే ప్రదేశం అంటే పోచవరం చేరుకునేసరికి 2 గంటల సమయం పడుతుంది. భద్రాచలం నుండి పోచవరానికి డిస్టెన్స్ వచ్చేసి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ టికెట్ తీసుకుని వెళ్ళి టికెట్ కౌంటర్ లో చెక్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా వాళ్ళకి ఒకటి ఇవ్వండి. తర్వాత అక్కడ వాళ్ళు టిఫిన్ అరేంజ్ చేస్తారు. ఆ టిఫిన్ తినండి. తిన్న తర్వాత వెళ్ళి బోట్ ఎక్కండి. తర్వాత అక్కడ నుంచి మీరు ఎక్కిన లాంచ్ బయలుదేరుతుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందులో డాన్సులు వేస్తారు, మిమిక్రీలు చేస్తారు, పాటలు పాడతారు. అవన్నీ చూస్తూ అలాగే ఆ కొండల్ని, ఆ గోదావరిని, ఆ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ 1 గంట ప్రయాణం చేసిన తర్వాత పేరంటాలపల్లి అనేటటువంటి ఒక చిన్న ప్రదేశం వస్తుంది. అక్కడ ప్రధానంగా గాడ్ శివ టెంపుల్ ఉంటుంది. దాన్ని దర్శనం చేసుకొని అక్కడ ఉండేటటువంటి వాటర్ ఫాల్స్ చూసి అలాగే అక్కడ గిరిజనులు ఎదురు బొంగులతో తయారు చేసేటటువంటి ఎదురు బుట్టలు, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూసి తర్వాత వచ్చి లాంచ్ ఎక్కిన తర్వాత అయితే మనకు భోజనం పెడతారు. వాళ్ళు పెట్టేటటువంటి భోజనం మనం కడుపు నిండా తింటూ ఉండగా మన లాంచ్ అయితే అక్కడ నుంచి పాపికొండల వైపు బయలుదేరుతుంది. అక్కడ నుంచి 1 గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పాపికొండల వ్యూ పాయింట్ వస్తుంది. అక్కడ అద్భుతమైనటువంటి పాపికొండల్ని, ఆ గోదావరిని, ఆ పచ్చడి చెట్లని, అక్కడ ఉండేటటువంటి అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి అక్కడ నుంచి మన లాంచ్ రిటర్న్ అయ్యి మళ్ళీ మనం ఎక్కినటువంటి ప్రదేశానికి వచ్చేసరికి సాయంత్రం 4 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మనం భద్రాచలం చేరుకునేసరికి సాయంత్రం 6 అవుతుంది. ఆ విధంగా మన యొక్క పాపికొండల ట్రిప్ అయితే ముగుస్తుంది. ఇంకా ఈ పాపికొండలకు సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కనుక యూట్యూబ్ లో లాంగ్ వీడియో చేసి పెట్టాను, తప్పకుండా చూడండి.